అమ్మ కొనిచ్చింది అని కొత్త బట్టలను స్నేహితులకు చూపిస్తూ గర్వంగా చెప్పుకుంటాం. నాన్న బైక్ తీసిస్తే డాడీస్ గిఫ్ట్ అని గర్వంగా ప్రకటించుకుంటాం. అవి కనిపించే బహుమతులు అయినా వాటి వెనక వారి త్యాగం మనకు కనిపించదు. అలాగే నేడు మనకున్న స్థితి, వ్యక్తిత్వము, అందము, చందము, సిరి సంపదలు, మేధస్సు అన్నీ కూడా మన కృషే అని మనం భావిస్తాం. రాజుల దినచర్య మొదటి గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. నరులకు సిరి సంపదలను, గౌరవమును దయచేయువాడవు నీవే అని దావీదు కీర్తనకారుడు పలుకుతారు. నాకున్నవన్నీ కూడా దేవుడిచ్చినవే అని గుర్తుపెట్టుకుంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణి ఉన్నట్లు ఉంటాం. లేకపోతే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడినట్లుగా అంతా నా శ్రమే, అంతా నాదే అని గర్వంతో విర్రవేగిపోతూ ఉంటాం. కనుక సకలం దేవుడిచ్చినవే కదా అని దీన మనసు కలిగి జీవిస్తాం.